అన్నని కంప్లెయింట్ చేసిండు. వెల్ అందరు కడుపు నిండా తినేసి అలా కూర్చొనున్నారు. నేను నిజం నిజం చెప్తున్నా. నేనక్కడ కొనాకెళ్ళేసి లైట్‌గా పనుకున్నాననుకో. లిటిల్ నాప్ 5 మినిట్స్ లాగా. లెగిసిపోయాను సడెన్‌గా పిలిచిండ్రు. ఆ! నేనైతే ఇక్కడొచ్చేసి ఒక చిన్న టాపిక్ చెప్దామనుకున్నా. చిన్న రబ్బర్ బ్యాండ్ లాగా. కాకపోతే మెల్లి సాగిపోయిందది. ఏది ఇప్పుడు ఈ 15 మినిట్స్‌లో ఎంతయితదో నాకు తెలియదు గానీ, నా టాపిక్‌దయితే ఏంటి? దాన్నేమంటారు? హెడ్‌లైన్. టాపిక్‌ది హెడ్‌లైన్ అయితే 'హ్యాండ్స్ ఆఫ్ ద వీల్'. వీల్ అంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఏది ఏ ఏ ఏ వీలు? కార్‌కున్న వీలా? లేకపోతే బండికున్న వీలా? కాదిది. స్టీరింగ్ వీల్ అడుగుతున్నా. స్టీరింగ్ వీల్ మనం నడుపుతాం గదా! కానీ ఇది మనం కాదు. దేవుడికియ్యాలి. దేవుడు నడపాలి మనది. అయితే నేనదే చెప్దామనుకున్నా. దీంట్లో 3 టాపిక్స్ చెప్దామనుకుంటున్నా. 3 పాయింట్స్. మై బ్యాడ్. 3 పాయింట్స్ ఏంటిదంటే, లీవింగ్ థింగ్స్ టు గాడ్. దేవుడికి వదిలేయడం. హ్మ్. ఇంకోటేమో ఫెయిత్. విశ్వాసం. లాస్ట్‌దేమో ఒబీడియన్స్. కొంచెం చూసుకోవాలా. ఒబీడియన్స్. విధేయత. విధేయతలో నాకు ప్రాబ్లము అంటే తెలుగులో కొంచెం అంత చెప్పలేను తెలుగులో, ఇంగ్లీష్‌లో. లాస్ట్ టాపిక్‌లో కొంచెం కష్టమైంది నాకు. అయితే మరి లీవింగ్ థింగ్స్ టు గాడ్. ఇది మనం లాస్ట్‌కి చేస్తాం. ఎందుకంటే ఇది ఎలా అంటే హ్మ్, సిట్యుయేషన్స్ లాస్ట్‌లో చెప్తాం. అంటే ఇప్పుడు రేపే ఎగ్జామ్ ఉంది. మనము ఒక మంత్ ఫ్రీగా ఉండే మనం ఏం చదవలే. బయటికెళ్ళేసి టైమ్ పాస్ చేసినాము. అలా అనుకోని లాస్ట్‌కి ఏది రేపే ఎగ్జామ్ ఉంది. దేవుడు చూసుకుంటాడు అనుకుంటే పనుకొని పోతాంగా. అలా ఉండొద్దు మనం. ఇంకా ఒక్కొక్కసారి ఆపరేషన్ అప్పుడు అలా చూసి చెప్తాంగా. దేవుడు చూసుకుంటాడనుకుంటా. అది కూడా అట్లా చెప్పొచ్చు. కానీ ఒక్కొక్కసారి డాక్టరు అక్కడ వాళ్ళందరూ ఉంటారు కనుక, అక్కడ కూడా కొంచెం దేవుడు బట్టి ఉంటది. ఇప్పుడు మాథ్యూలో నేనిది ఇంగ్లీష్‌లో చేసినాను. దాని తర్వాత తెలుగులో కొంచెం చేసిన. అయితే మరి తెలుగులో కొన్ని ఒక దగ్గర లేదనుకో, అంటే సేమ్ టు సేమ్ వర్డ్స్ లేదు మీనింగ్. ఇప్పుడు 'లివింగ్ థింగ్స్ టు గాడ్‌లో' మాథ్యూ ఫస్ట్. మాథ్యూ 6:13లో బట్ సీక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్‌నెస్ అండ్ ఆల్ థీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ టు యూ. అంటే ఇది నేను సింపుల్ ఇంగ్లీష్‌లో ముందు చెప్తాను. ఏముంది? మేక్ గాడ్స్ విల్ అండ్ హిస్ వే యువర్ ఫస్ట్ ప్రయారిటీ. దాని అండ్ దెన్ హీ విల్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫుడ్, క్లాత్స్ అండ్ సేఫ్టీ. అంటే ఇప్పుడు మనము ముందైతే దేవుడు మనకెలా చెప్తే మనం అట్లనే చేయాలి. దానివల్ల మనకేం కావాలో అది ఈజీగా దొరుకుతది. హార్డ్ వర్క్ కాకుండా ఈజీ దొరికేస్తది. ఇంకా నెక్స్ట్ దగ్గరికెళ్దాం. 1 పీటర్ 5:7 కాస్టింగ్ ఆల్ యూర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. అంటే ఇక్కడ మీరు ఇది కొంచెం తెలుగులో మంచిగా చెప్పగలననుకుంటా. దీంట్లో ఎలా అంటే మనము మా మన భారాలు ఇవన్నీ మోసుకొని మనమే చేయగలము. తెలుగులో తెలుగు మీనింగ్ చెప్తాను. తెలుగులో ఉంది. హ్మ్. భారాలు ఇలా మోసుకొని మనమే చేయగలము. ఈ భారాల వల్ల కానీ లాస్ట్‌కి ఏమైతది? మనం మోయలేము మన భారాలు. మనం ఏమనుకుంటాం, ఇది మనం మోయగలము. లాస్ట్‌కి ఏదో ఒక దగ్గర వదిలేస్తాం. కానీ నిజంగా అంటే మనకు రియలైజేషన్ అయితది. భార ఇది బర్డెన్స్ మనం మోయలేమనుకుంటా. అది మనము ఏం చేయాలంటే క్యాస్ట్ గా దేవుడికి అంటే కాకపోతే ఇక్కడ గ్రీక్‌లో ఎలా ఉందంటే త్రో ఇట్ టు గాడ్. మనకేమేమి భారాలు లేదా బర్డెన్స్ అవన్నాయో అవన్నీ దేవుడికిచ్చాలి. మనం ప్రశాంతంగా ఫ్రీ మైండెడ్‌తో ఉండాలి. హ్మ్. దాంతో దీంతో ఇంకోటేంటిదంటే బీయింగ్ హంబుల్. దీంతో మనకి
వినయంగా ఉండటం ఉంటాం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్. నేనసలు ప్రెజెంటేషన్ బట్టి ఇలాగ ఇలా చేసినాను. చూపిస్తుండే. ఇమేజెస్ పెట్టినాను. దీంట్లో ఫస్ట్ ఏంటిదంటే 'ఎలైజా అండ్ విడో'. దీంట్లో ఆమె ఆమె లాస్ట్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఆమెకి వాళ్ళ కొడుకుకి ఇస్తుండే. కానీ సోల్జర్ వచ్చేసి చెప్పిండు, "మీరు నాకిస్తే నేను నేను జూ ఇది దేవుడు మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఆకలిగా లేదా ఫుడ్ కోసం ఎప్పుడు కష్టపడడం అవసరం లేదని" చెప్పిండలా. అయితే ఈమె దే నమ్మేసి ఆమెకి వండేసి అడిగిచ్చింది సోదరికి. ఐయామ్ సారీ. ఇచ్చి అయితే దాని తర్వాత తిన్న తర్వాత అప్పుడు చూసిందనుకో ఇది పిండి ఏది గిన్నెలో నీళ్ళు మొత్తం నిండిపోయింది. ఇంకా పిండి పౌడర్, నూనె అవన్నీ ఫుల్ నిండిపోయి ఉండే. ఈమె షీ కుడ్నట్ బిలీవ్ ఇట్ వాస్ దట్ మచ్. ఆహ్, ఇంకో ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ జోసెఫ్. జోసెఫ్ జోసెఫ్ వాళ్ళ ఫాదర్‌కి ఫాదర్ ఫాదర్ ఫేవరెట్ అని వాళ్ళ అందరు అన్నలు ముందైతే ఆహ్, ఏది కిల్ చేద్దాం అనుకున్నారు. చంపేద్దామని. కానీ లాస్ట్‌కి సెల్ చేసేసిండ్రు. వాళ్ళ సొంత కొడుకునే. బ్ల సొంత తమ్ముడినే. బ్లడ్ రిలేటెడ్. దాని తర్వాత అబ్రహాం ఇంకా ఐజాక్. హీ డిడ్ హ్యా దేవుడు ఎలా అంటే అట్లనే అబ్రహాం అలానే చేసిండు. వాళ్ళ కొడుకుని సాక్రిఫైస్ చేయమంటే అలానే చేస్తుండే. కానీ దేవుడు అక్కడనే ఆగిపోయిండు. హీ ప్రూవ్డ్ హిస్ విల్లింగ్‌నెస్ టు గాడ్. దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న కాన్సిక్వెన్సెస్ లైక్ ఇఫ్ యూ వ ఏది అన్నీ నువ్వు నీ బర్డెన్స్‌ని నువ్వే ఎత్తగలవు అనుకున్నావు అనిపించిందనుకో, దానికి ఎగ్జాంపుల్ కింగ్ సౌల్. ఏది ఒక టైం దాకా దేవుడిని నమ్మాను. కానీ దాని తర్వాత డబ్బులు, ఫేము ఇవన్నీ వచ్చిన తర్వాత హీ థాట్ హీ క్యాన్ క్యారీ ఇట్ అండ్ దెన్ అట్ లాస్ట్ హీ డైడ్. ఇప్పుడు సెకండ్ సెకండ్ పాయింట్ ఫెయిత్, విశ్వాసం. హీబ్రూస్ హీబ్రూస్ లెవెల్ 1. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏది విశ్వాసంతో మనం ఉంటాం కనుక మనం నమ్మాలి. ఏది దేవుడుండు, ఇంకా ఏంజల్స్ ఇవన్నీ ఈ దేవుడు ఇలా చూడగలడు, మనం దేవుడిని నమ్మాలి అనుకుంటా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంజల్స్ లాగా, హెవెన్. ఇప్పుడు 2 Corinthians 5:7 వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనం విశ్వాసంతో నడుస్తాం. ఏది చూసుకుంటా కాదు, విశ్వాసంతో కళ్ళుతో కాకుండా. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే పీటర్ వాకింగ్ ఆన్ వాటర్. ఏది జీసస్ని నమ్మేసి వాటర్లో నడుచుకుంటూ వెళ్ళిండు. కానీ ఎప్పుడైతే పెద్ద వేవ్ కనిపించిందో జీసస్ని చూడకుండా వేవ్ని చూసిండు, కళ్ళతో చూసిండు కనుక జారిపోయి పడిపోతుండే. కాకపోతే జీసస్ చేతి పట్టుకుండు. ఇంకా రోమన్స్ 10:17 సో దెన్ ఫెయిత్ కమత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనము దేవుడి మాటలు వినేసి బైబిల్ మనకిప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? బైబిల్ని చదివితే డైలీ. దాని తర్వాత నిజం, ట్రూత్. బైబిల్లో మొత్తం ట్రూత్ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఇలా చెప్పొచ్చు. రోమన్స్. దీంట్లో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ దేవుడు మనల్ని చెట్టుతో కంపేర్ చేస్తుంది. మాథ్యూ 12:33 దాంట్లో దేవుడు ఏమంటాడంటే చెట్టుది ఫ్రూట్ మంచిగుంటే చెట్టు మంచిది, లేదా చెట్టుది ఫ్రూట్ మంచిగా ఉండకపోతే చెట్టు మంచిది కాదని చెప్తాడు.
ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్. అయిపోయిందా? అర్థం కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్. జెరికో అండ్ హిస్ సోల్జర్స్. సరే, ఇదొకటి చెప్పేసి జెరికో అండ్ హిస్ సోల్జర్స్. దాని తర్వాత నోహా విశ్వాసంతో ఏది పెద్ద షిప్ని కట్టిండు, ఎన్ని రోజులైనా సరే విశ్వాసంతో. దాని తర్వాత జో జోనా. ఉమ్, ఆ, ఇంకా ఇది లాస్ట్కి చెప్దాం అనుకున్నా, లైఫ్ ఈజ్ ఎ గేమ్ అని. లైఫ్ ఈజ్ ఎ గేమ్. ఎలా అంటే త్రీ త్రీ మెయిన్ ఉంది కదా, గేమ్ ఆడనికే 3 మెయిన్ టాపిక్స్ ఉంటుంది. ఒకటేమో మాన్యువల్, బైబిల్. ఇంకోటేమో ఒక గైడ్ లేదా ప్రో ప్లేయర్ అంటారు కదా, జీసస్. లాస్ట్కి డెస్టినేషన్ లేదా రివార్డ్, దేవుడు, హెవెన్. ఈ మూడింటిని ఇలా చెప్పొచ్చు. ఎలా అంటే బైబిల్ చదివేసి మాన్యువల్, బైబిల్ బట్టి మనం ఎలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా అంటే బైబిల్ ఎలా చెప్తే మనం అలా ఉండొచ్చు. దాని తర్వాత గైడ్, ప్రో ప్లేయర్. ఇంకో మనం ఇప్పుడు లైఫ్లో కొన్ని హార్డ్ టైమ్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక దగ్గర ఆగిపోయినాం అనుకో, జీసస్ మన గైడ్ లేదా ప్రో ప్లేయర్ మనకి చెప్పడమే కాకుండా మన చేతి పట్టుకొని మనకు చూపిస్తాడు ఎట్లా వెళ్ళాలో. మన హీ వాక్స్ అస్ విత్ అ పాత్ అనుకుంటా. లాస్ట్కి డెస్టినేషన్, గాడ్, హెవెన్, జీసస్, ద ఎటర్నల్ లైఫ్. థ్యాంక్ యూ.